తెలంగాణలో పాలమూరు పాలిటిక్స్ మరోసారి హీటెక్కాయి. సాగునీటి అంశాన్ని ఆయుధంగా చేసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ సమర సంఘం పూరించబోతున్నట్టుగా తెలుస్తోంది. నార్లాపూర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహానికి తెరలేపింది. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఈ నెల 11న బీఆర్ఎస్ పార్టీ భారీ నిరసనకు సిద్ధమవుతోంది. తెలంగాణలో మరోసారి సాగునీటి రాజకీయాలు తెరపైకి వచ్చాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీళ్లు విడుదల చేయడం లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ దాడి ముమ్మరం చేసింది. నార్లాపూర్ ఏదుల రిజర్వాయర్లను నింపకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపిస్తోంది. ఈ నెల 11న నార్లాపూర్ వద్ద కేటీఆర్ నేతృత్వంలో భారీ నిరసనకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీశైలం జలాశయంలో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వం పంపులను ఆన్ చేసి పాలమూరుకు నీళ్లు ఇవ్వడం లేదని విమర్శించారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వందలాది చెరువులను కూడా నింపాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉన్న నీళ్ల వైపు చూడమంటేనంటే లేని నీళ్ల కోసం ఆకాశానికి చూస్తా అంటాం. ఇదేం బిడ్డూరం మాకు అర్థమైతలేదు. రైతులు ఒక్కొక్కరు వాళ్ళ కళ్ళల్లో 1000 ఒత్తులతోనే ఎదురు చూస్తున్నారు. నీళ్ళు ఎప్పుడు విడుదల చేస్తారు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్లాన్ ఏందో నాకు తెలుస్తలేదు, అర్థమైతలేదు. ముఖ్యమంత్రికి నీళ్ల మంత్రికి ఉండేటువంటి కోల్డ్ వార్ అంటామే, అదేదన్నా కారణమై ఉందా అని కూడా మాకు అనుమానం లేకపోలేదు. ఎందుకంటే పాలమూరులో నీళ్లు ఇవ్వద్దు, శ్రీశైలంకు ఎగువన నీళ్లు ఇవ్వద్దు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చినారు. సాగునీటి అంశాన్ని కేవలం రైతుల సమస్యగానే కాకుండా రాజకీయ ఎజెండాగా మార్చాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. పాలమూరు ప్రాంతంలో రైతుల అసంతృప్తిని ప్రభుత్వ వైఫల్యంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఈ అంశంపై నేరుగా ప్రశ్నించాలనే వ్యూహంతో ముందుకు సాగుతోంది. నార్లాపూర్ నిరసనను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హైదరాబాద్తో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, రైతులు తరలి రావాలని పార్టీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టును 10 ఏళ్ల పాలనలో తీవ్రంగా నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్ నాయకులకు నీటి పంపిణీపై మాట్లాడే ఏ నైతిక హక్కు లేదని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం వల్ల నీటి కటకట ఉన్నప్పటికీ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఆల్మట్టి, జూరాల ప్రాజెక్టుల నుంచి నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఆయకట్టుకు సాగునీటిని నిరంతరం పంపిణీ చేస్తోందని స్పష్టం చేశారు. పరిస్థితులు ఇలా ఉంటే కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, ప్రచారం కోసమే ముఖ్యమంత్రి సొంత జిల్లాలో నీళ్లు వదలడం లేదంటూ బీఆర్ఎస్ నేతలు ఆర్భాటాలు, చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ పబ్బం కోసం హంగామాలు, ఆర్భాటాలు, డ్రామాలు చేస్తూ ఉన్నారు. అసలు మీకు ఈ ప్రాజెక్టుల పైన మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. అల్లుడు అట్లాగే పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి ఇద్దరు ఆధ్వర్యంలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తాం, లక్షద్వీపుల గట్టు కూడా నీళ్ళు ఇస్తాం. అట్లాగే జూరాల పైన ఉన్నటువంటి మీరు 10 ఏళ్ళు కట్టలేకపోయినా దానిపైన రిజర్వాయర్ నిర్మాణం చేస్తాం. ఓవైపు బీఆర్ఎస్ ప్రత్యేక వ్యూహాలు రచిస్తూ ఉండగా మరోవైపు దాన్ని ప్రభుత్వ పెద్దలు ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో నార్లాపూర్ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరు మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.